2026 ఏప్రిల్ 25వ తేదీన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో నీతి ఆయోగ్కు రీసెంట్గా ఎవరు ఉపాధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాజీవ్ గౌబా, ఆప్షన్ 2 సుమన్ కే బేరీ, ఆప్షన్ 3 అభయ్ కరండీకర్, ఆప్షన్ 4 అశోక్ కుమార్ లాహిరి. సో నీతి ఆయోగ్కు తాజాగా ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ లాహిరి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 25న. ఓకేనా. దీనికి అధ్యక్షుడిగా ఎవరుంటారు నీతి ఆయోగ్ అంటే పీఎం గారు ఉంటారు. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు నీతి ఆయోగ్కు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1 జనవరి 2015 ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల దౌత్యపరమైన చర్యల్లో భాగంగా బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సో మనకు భారత్ సంబంధించి హై కమిషనర్గా బంగ్లాదేశ్లో ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రణయ్ వర్మ, ఆప్షన్ 2 దినేష్ త్రివేది, ఆప్షన్ 3 ఎస్ జైశంకర్, ఆప్షన్ 4 హర్షవర్ధన్ శ్రింగ్లా. సో ఇటీవల బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే దినేష్ త్రివేది గారు. దినేష్ త్రివేది గారు బంగ్లాదేశ్లో భారత్ హై కమిషనర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ యొక్క పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? 2025 సంవత్సరానికి సంబంధించి పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దీపికా కుమారి, ఆప్షన్ 2 శీతల్ దేవి, ఆప్షన్ 3 జ్యోతి సురేఖ, ఆప్షన్ 4 అదితి స్వామి. పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా శీతల్ దేవి ఎంపిక అవడం జరిగింది వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ తరపున. ఏ ఇయర్కు సంబంధించి అంటే 25 ఇయర్కి సంబంధించి పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా శీతల్ దేవి ఎంపికయ్యారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2026లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? సో రాజ్యసభకు సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఇటీవల ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హరివంశ్ నారాయణ్ సింగ్, ఆప్షన్ 2 జేపీ నడ్డా, ఆప్షన్ 3 రంజన్ గగోయ్, ఆప్షన్ 4 నజ్మా హెప్తుల్లా. సో ఏప్రిల్ 2026లో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ గారు అయితే ఎన్నికవడం జరిగింది. వరుసగా మూడోసారి అనమాట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హరివంశ్ నారాయణ్ సింగ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్లో భాగంగా ఏ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించబడింది? సో స్కై ట్రాక్స్ అనేది ఏదైతే ఉందో స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్గా ఏ విమానాశ్రయం ఎంపికైంది అంటే సింగపూర్ చాంగి విమానాశ్రయం ఈ 26 ఇయర్కి సంబంధించి ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. ఏ సంస్థ ఇచ్చింది మరి? స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డు అయితే సింగపూర్ చాంగి విమానాశ్రయంకి అయితే రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇసుక కళాకారుడైన సుదర్శన్ పట్నాయక్ను రాబోయే ఏ జాతీయ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? సో మనకు ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఈ ఇసుక కళాకారుడు ఉన్నారో సుదర్శన్ పట్నాయక్ను ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఏ కార్యక్రమానికి అంటే సెన్సాస్ 2027కు. సో సెన్సాస్ 2027కు ఈ సుదర్శన్ పట్నాయక్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 2026 మార్చిలో సైకిల్ పైన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న తొలి భారతీయ మహిళగా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2వ మహిళగా ఎవరు నిలిచారు? సో ఇటీవల మన ఇండియాకు చెందిన లేడీ ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి అయితే చేరుకున్నారు సైకిల్ పైన. సో ఈ విధంగా సైకిల్ పైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఎవరా మహిళ అంటే దివ్యా సింగ్. సో ఈ దివ్యా సింగ్ మనకు సైకిల్ పైన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఏదైతుందో దానిపైనకి అయితే చేరుకోవడం జరిగింది. దాదాపుగా 14 డేస్ అయితే ఈ యాత్ర కొనసాగింది సైకిల్ పైన. 14 డేస్ అయితే సైకిల్ పైన తొక్కుకుంటూ ఈ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని అయితే చేరుకున్నారు. ఈ విధంగా ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా దివ్యా సింగ్ నిలిచారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నితీష్ కుమార్ రాజీనామా తర్వాత 2026 ఏప్రిల్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు పగ్గాలు చేపట్టారు? సో నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సో దాంతో బీజేపీకి సంబంధించిన ఒక పర్సన్ అయితే బీహార్కు ముఖ్యమంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది. ఎవరంటే సామ్రాట్ చౌదరి ప్రస్తుతం బీహార్కు ముఖ్యమంత్రిగా
మనకు పగ్గాలు చేపట్టారు నితీష్ కుమార్ రాజీనామా తర్వాత. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 మేలో పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇంపార్టెంట్, పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా 5వసారి, ఒకసారిగా రెండుసారి కాదు, 5వసారి పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఎన్ రంగస్వామి గారు. ఎన్ రంగస్వామి తాజాగా మనకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి పుదుచ్చేరికి 5వసారిగా అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 2026 మే 11న అస్సాం ముఖ్యమంత్రిగా లాంఛనంగా ఎవరు నియమితులయ్యారు? సో అస్సాం ముఖ్యమంత్రిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరు ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటున్నారు? హిమంత బిశ్వ శర్మ. హిమంత బిశ్వ శర్మ మనకు అస్సాం ముఖ్యమంత్రిగా అయితే పగ్గాలు చేపట్టారు. సో మొత్తంగా 126 సీట్లలో దాదాపుగా బీజేపీ వచ్చేసి 82 సీట్లను గెలుచుకుంది. ఓకేనా. సో అస్సాంకు సంబంధించి బీజేపీ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2026 మే 10న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో అందరు తెలిసిందే, సినీ నటుడైన జోసెఫ్ విజయ్ మనకు తమిళనాడుకు సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాదాపుగా 108 సీట్లు అయితే టీవీకి రావడం జరిగింది. సో 108 సీట్లలో ఒక సీటుకు మళ్ళీ రాజీనామా చేయడం జరిగింది. జోసెఫ్ విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 సీట్లు అయితే ప్రస్తుతం టీవీకి ఉన్నాయి. అలయన్స్ తోటి మనకు గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్, 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో మనకు చాలా సంవత్సరాల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ సీఎం ఉన్నారో మమతా బెనర్జీ అయితే దాదాపుగా ఒక 15 ఇయర్స్ తర్వాత అయితే అధికారం నుంచి దిగిపోయారు. సో బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే సువేందు అధికారి. సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అయితే పశ్చిమ బెంగాల్లో పగ్గాలు చేపట్టారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దాదాపుగా 294 సీట్స్ మనకు పశ్చిమ బెంగాల్లో ఉంటే దాదాపుగా 207 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. నెక్స్ట్ వన్, 2026 మే 3 నుండి ప్రారంభమయ్యే మూడేళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు? సో ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 2026లో ది మెటియోరిటికల్ సొసైటీ ఫెల్లోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు? ది మెటియోరిటికల్ సొసైటీ ఫెల్లోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా కుల్జిత్ కౌర్ మహారాజ్ గారు అయితే ఎన్నికవడం జరిగింది. తొలి భారతీయ మహిళ అన్నమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 ఏప్రిల్లో నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సో 2026 ఏప్రిల్లో నాస్కామ్కు కొత్త చైర్పర్సన్ రావడం జరిగింది. ఎవరంటే శ్రీకాంత్ వెలమకన్ని నాస్కామ్కు కొత్త చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు ఏప్రిల్ 2026లో. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.